రామ్ సినిమా టైటిల్ వెనకున్న స్టోరీ ఏంటి? ఈ తాలూకా సినిమా ఆంధ్ర కింగ్ తాలూకా. మీరేమనుకుంటున్నారు? మీరు చెప్పండి, మాకు ఎలా తెలుసు? నేను అలాగే సినిమా చెప్పాను, సినిమా చూసినాక మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. ఎమ్మెల్యే గారి తాలూకు ఎమ్మెల్యే గారి తాలూకు లేదు లేదు, మీ సినిమా చూస్తే మీకు అర్థమైపోతుంది. మీ సినిమాలో అసలు ద ఫిల్మ్ ఇస్ అబౌట్ దాట్. ద ఫిల్మ్ ఇస్ అబౌట్ ద టైటిల్. ఉపేంద్ర గారి క్రేజీనెస్ మన స్క్రీన్ మీద చూసాం కదా, సెట్ లో ఆయన క్రేజీనెస్ ఎలా ఉంటుంది? అస్సలు ఉండదు. క్రేజీనెస్ అనేది ఆయన ఓన్లీ ద వే ఆఫ్ సేయింగ్ ఇట్ లా ఉంటుంది. ఇఫ్ యు అబ్జర్వ్ రజనీ, వన్ ఆఫ్ ద రీజన్స్ వై వి వాంటెడ్ ఉపేంద్ర గారు ఆల్సో ఇస్ రజనీకాంత్ తర్వాత అంత ఫిలసాఫికల్గా మూవీస్ తీసేది ఆయనే. ఆయన సినిమాలో ఫిలాసఫీ ఉంటుంది, కానీ ఎక్సెంట్రిక్గా తీస్తారు. ఎందుకంటే మాసెస్ అనేవాళ్ళు ఎక్సెంట్రిసిటీకి కొంచెం కనెక్ట్ అవుతారు. అంత లౌడ్గా చెప్పాలి, అది వాయిస్ నీడ్స్ టు బీ లౌడ్, వాయిస్ నీడ్స్ టు గ్యాదర్ అటెన్షన్. బట్ వాట్ హీస్ సేయింగ్, హౌ హీస్ సేయింగ్ అని పక్కన పెట్టేస్తే వాట్ హీస్ సేయింగ్ అనే దాంట్లో ఎక్స్ట్రీమ్ ఫిలాసఫీ ఉంటుంది. సో హీఈస్ అ వెరీ కామ్ పర్సన్, బట్ ద వే లోపల ఒక పెద్ద ఇది ఉంటుంది కానీ బయట కామ్గా ఉంటుంది. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. హీ స్పోక్ టు మీ ఫర్ లాంగ్ టైమ్ ఆఫ్టర్ వాచింగ్ ద ఫిల్మ్ ఎస్టర్డే. నన్ను చూసిన తర్వాత ఇలా కాదు అసలు కలవాలి, మనం కలిసి మాట్లాడుకోవాలంటే అవును సార్ కలుద్దాం మనం వాడు. బట్ ఈ ప్రాజెక్ట్ అనుకున్నప్పుడు తెలుగు సీనియర్ హీరోలను కూడా అప్రోచ్ చేయాలని తెలుసు. లేదండి, అది ఊరికే మీరు రాశారని లేదు, మీరే రాసుంటారు. యాక్చువల్లీ మీరే రాసుంటారు ఫస్ట్. కానీ బాలకృష్ణ గారు లేదండి, ఈ సినిమాకి తెలుగు స్టార్స్ వర్కౌట్ అవ్వరు. ఎందుకంటే మీరు సినిమా చూస్తే తెలుసు, దే హ్యాస్ టు బి సూపర్ స్టార్. బట్ మన వాళ్ళందరూ అందులో ఆ సూపర్ స్టార్లో వాళ్ళ సూపర్ స్టార్ని ఊహించుకోవాలి, వాళ్ళ స్టార్ని ఊహించుకోవాలి, వాళ్ళ హీరోని ఊహించుకోవాలి. సో అందుకని ఒకరిని పెట్టామంటే వీళ్ళు ఏంటి డైవర్ట్ అయిపోతాం. బాలకృష్ణ అంటే ఆయన ఆ కమర్షియల్ బ్యాగేజ్తో ఈ సినిమా కానీ మీరు సినిమా చేస్తే తెలిసిపోతాయి. ద రీజన్ వై యూ మేడ్ దిస్ ఫిల్మ్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. సో ఓకే, మీరు 16 years అప్పుడు వచ్చారు హీరోగా, చాలా మంది హీరోయిన్స్ తో చేశారు. ఇప్పటి వరకు మీ గురించి ఒక రూమర్ లేదు, కానీ ఈ ఫిల్మ్ కి ఏదో కొంచెం రూమర్స్ బయటకు వచ్చినాయి. మీ దాకా కాంట్రవర్సీలు చేస్తారు వీళ్ళందరూ అని చెప్పేసి ఏం చెప్తున్నారు చూసారా? అమ్మాయికుడు మీరు ఇచ్చారేమన్నా ఇలాగే ఉన్నాను సార్ నేను. ఇంటర్వ్యూ అంతా ఎంత మంచిగా వెళ్ళింది చూసారా? ఈయన కాంట్రవర్సీ చేయని నేనే గెలుపుతున్నారు. కానీ బాగుంది, ఇంట్రెస్టింగ్ ఆన్సర్ చెప్పండి. ఏం లేదండి, పాట రాశాను అన్నప్పటి నుంచి స్టార్ట్ అయింది. లేకపోతే ఎందుకు స్టార్ట్ అవుద్ది అనేది. ఇప్పుడు దాకా పాట రాయాలా, ఫస్ట్ టైం పాట రాసేది లవ్ సాంగ్. అంటే రామ్ గారు బాగా ఫీల్ అయ్యి రాశారు ఈ పాట, అందుకే సాగర్ గారు ఫీల్ అయ్యి రాశానండి. అప్పుడు కాస్టింగ్ కూడా అవ్వలేదు క్లారిటీకి, పాట రాసేటప్పటికి. అయితే మీ ఇమాజినేషన్ పీక్స్ ఉందన్నమాట. అయితే ద వే యు రిటన్ ద సాంగ్ He manifested. without even knowing who is that girl. అంటే ఐ వాజ్ ఏబుల్ టు గెట్ సాగర్స్ క్యారెక్టర్ అండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చంద్రాకి కానీ ఒక లవ్లో పడిన తర్వాత ఫస్ట్ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా లవ్ని క్వశ్చన్ చేస్తారు. అది లవ్ అయినా, అట్రాక్షన్ ఏమో, లస్ట్ ఏమో అనే క్వశ్చన్ ఉంటుంది. దానికి ఎలా చెప్తాను, నేను ఫీల్ అవుతున్నాను రా అది లవ్ అని వీళ్ళకి ఎలా చూపిస్తాం? ఉంటలేరా, అది కాదురా ఇది వేరురా అని చెప్పలేము. బట్ హౌ డు యూ డిఫైన్ లవ్? నాది ఇది అని ఎలా చెప్పాలి? చెప్పలేకపోతాం. ప్రేమ అంటే ఏంటి? ఒక రకంగా ఇష్టమే. లస్ట్ అంటే ఏంటి? ఒక రకంగా ఇష్టమే. సో ఏంటి, హౌ డు యూ డిఫరెన్షియేట్? సో అలా ఆ దీంట్లోంచి హీ వాంట్స్ టు ఫైండ్ అవుట్ ఏంటి అనేది స్ట్రాంగ్ అంటనే ఉంటుంది. అంటే సాంగ్లో ఒక స్టోరీ స్టార్టింగ్, ఒక జర్నీ ఉంటుంది. ఒక క్వశ్చన్తో స్టార్ట్ చేసి ఒక జర్నీ మొత్తం వెళ్ళి లాస్ట్లో కంక్లూజన్లోకి వస్తాడు. సో అది ఏంటి అనేది కనుక్కొని హీ స్టార్ట్స్ టాకింగ్ టు లవ్ ఇట్ సెల్ఫ్. ప్రేమనే అడుగుతాం, ఏంటి నాలో వచ్చావు, ఎవరు నువ్వు, ఏంటి, అది చెప్పదు. సో దాంతో ఒక జర్నీలోకి వెళ్ళి ఇన్ బిట్వీన్ ఒక బంచ్ ఆఫ్ లైన్స్ ఉంటాయి. నాకే తెలియని నాలో యుద్ధమా, లోలో నా సంతమా, లేదా పొంగుతుంది. ఇట్ ఈస్ అబౌట్ ద హార్మోన్స్. ఐఎమ్ నాట్ అండర్స్టాండింగ్ మై హార్మోన్స్ అట్ దట్ ఏజ్. దాని మీద ఒక ఇంటర్వ్యూ కూడా చేశారు మీరు, ఆ సాంగ్ మీద ఇంటర్వ్యూ కూడా చేశారు. ఈచ్ అండ్ ఎవ్రీ లిరిక్ ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఫైనలీ వచ్చిన తర్వాత ఇది ఇంతే, నీకు అర్థం అవ్వాలంటే నువ్వు లవ్ లో పడాలి, అడిగితే అర్థం కాదు. అది ఇదివరకు ఎప్పుడైనా రాయడానికి ప్రయత్నించారంటే తెలుగులో? రాశారు, సినిమాలు పాటలు రాశారు కానీ పేరు వేసుకోలేదు. ఫుల్ గా రాలేదు కానీ గోస్ట్ రైటర్ అన్నమాట. లేదు, గోస్ట్ అంత లేదు. అదే ఫ్యాన్స్ లో లేడీ ఫ్యాన్స్ సెపరేట్ ఫాలోయింగ్. మీకున్న ఫాలోయింగ్ ఏంటి లేడీ ఫ్యాన్స్ విషయంలో? మీరు చెప్పాలి నాకు. అంటే అప్పుడు దేవదాస్ నుంచే స్టార్ట్ చేశారు కదా, ఎలా ఉంటుంది అసలు లేడీస్ ఫ్యాన్స్ తోటి? అంటే ఇంకా చాలా డీసెంట్ గా ఉంటారా? చాలా దాన్ని ఏమంటారు, అదేం కాదు అంటే వాళ్ళతో డీల్ చేయడం చాలా కష్టమేమో.
డీల్ చేయటం అని కాదు కదండి, సెన్సిటివ్ సింపుల్ ఉంటుంది ఒకటే చెప్తా, ఒక అమ్మాయిని పడేయటానికి అంత కష్టపడతాం, ఎంతమంది అమ్మాయిలు పడ్డారంటే ఇట్స్ గ్రేట్ థింగ్ కదా. సూపర్. ఇంకోటి మీరు లుక్స్ హౌ డు మేనేజ్? ఏ మేనేజ్ చేయండి, నాకు డోమాట్ కూడా లేదు, మన ఎవరో ఊసి డోమాట్ లేరే నాకు ఎవరో, ఐ హర్డ్ యూ స్టైల్ యువర్ సెల్ఫ్. అవునా? మోస్ట్ ఆఫ్ ద టైం. ఎవ్రీథింగ్, కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి హెయిర్ స్టైలింగ్ అంతా. బికాజ్ యూ ఏ అంత కీప్ ఖాళీగా ఉంటే చేంజింగ్ costume ఫిల్మ్ ఆఫ్ కూడా ద ఫిల్మ్. మరి ఖాళీగా ఉంటే కాస్ట్యూమ్స్ కూడా చేసుకుంటా. నైస్. ఓకే. బట్ ఇట్స్ నాట్ అ స్పెసిఫిక్ థింగ్. అంటే వెన్ యూ నో హౌ టు డూ సంథింగ్, ఇది బేసిక్, అంటే స్పెషల్గా దీనికి ఒక ప్రొఫెషనల్ కావాలి దీనికి క్యారెక్టర్ కంటే దెన్ ఐ గెట్ సమ్. ఇట్ డజంట్ రిక్వైర్ దట్ మచ్ ఆఫ్ దిస్ థింగ్. బేసిక్ నాకే క్లారిటీ ఉందనుకుంటే మనం చేసే పని పక్కన ఒకటి 4 గంటల సేపు చేస్తూ ఉంటే మనకు కొంచెం ఇది ఉంటుంది. సో ఏదో సింగిల్ టేక్స్ కూడా అదే, అందరూ సింగిల్ టేక్ డాన్స్ షాట్ 10 షాట్లు తీసే బదులు మొత్తం ఒక 1.5 minute డాన్స్ చేసి అయిపోద్ది కదా. ఇందులో కూడా సింగిల్ టేక్లు ఉన్నాయండి ఈ సినిమాలో. షార్ట్స్ డైలాగ్ ఉంటుంది, ఉమ్. సింగిల్ లెందీ డైలాగ్ ఫ్యాన్స్ గురించి. ఉమ్. మీరు ఈ మధ్య నిపోకిడ్ గురించి మాట్లాడిన విధానం, రామ్ చరణ్ గారి గురించి చెప్పిన విధానం చాలా చాలా హార్ట్ టచింగ్ అనిపించింది. నిజమే కదా, మనం ఈజీగా అనేస్తాం కదా నిపోకిడ్ అనేస్తాం, కానీ దాన్ని క్యారీ చేయడానికి, లెగసీని క్యారీ చేయడానికి వారు పడే కష్టం మామూలుగా ఉంది. అది మిగతా అందరి ఫ్యాన్స్ కూడా రీచ్ అయింది. అది అర్థమైంది. మీరు ఏం చెప్పదలుచుకున్నారు? స్టేట్మెంట్ కాదు, నా పర్స్పెక్టివ్. అప్పుడు చూసినప్పుడు జనరల్ ఇలా అనిపించాలి కదా, నాకు ఎందుకు ఇలా అనిపిస్తుంది, బాధ వేసింది. సో మీరు ఇన్ని అంటే యు ఆర్ ఏ పర్ఫెక్షనిస్ట్ ఇన్ మై ఒపీనియన్. అన్ని శాఖల్లోనూ యూ హ్యావ్ గ్రిప్ ఓవర్ ఇట్. సో ఇప్పుడు డైరెక్ట్ చేస్తున్నారు. డైరెక్టా? ఆ. నేను అసలు ఆ దాంట్లోకి వెళ్ళను. సో డైరెక్షన్ ఇస్ ఆల్ అబౌట్ మేనేజింగ్ పీపుల్. 95% మేనేజింగ్ పీపుల్, మేనేజింగ్ థింగ్స్ ఇన్ ద లొకేషన్ ఆల్ ఆఫ్ దాట్. ఇప్పుడు 5% ఇప్పుడు డైరెక్ట్ చేసుకొచ్చారా నేను, ఓకే అని ఉంటుంది పాపం అన్నట్టు. సో అవన్నీ నేను మళ్ళీ మా డైరెక్టర్తో కూర్చొని హ్యాపీగా మాట్లాడుకొని. కథలు ఏమైనా రాసుకుంటారండి? మీకు మీరు ఏమైనా కథలు రాసుకుంటారా? అలాంటి ఏమైనా ఉందా? ఈ ఎప్పుడైనా మధ్య స్టార్ట్ చేశారు? మరి క్యాజువల్ గా చెప్పేస్తున్నారు. అది యాక్చువల్లీ ప్రోబ్ చేస్తే ఏదో కొంచెం ఇంట్రెస్టింగ్ గానే ఉంటది అనిపిస్తుంది. లేదు, పీపుల్ మేనేజ్మెంట్ వేరే వాళ్ళకి ఇచ్చేస్తే ఈయన అదే చేసేస్తారు. క్యాజువల్ గా చెప్పేస్తున్నా, సరదాగా రాస్తున్నా అని. మేబీ కొంచెం ప్రోబ్ ఈ మధ్య కొంచెం అదే ఎక్కువ ఇంట్రెస్ట్ కూడా ఉంది. Okay, tell me how much you are involved or contributed to Andhra King ఇన్ టర్మ్స్ ఆఫ్ in terms of writing. యాక్టర్ గా దాటి Writing. I think this is a specific question. అది యూ కాంట్ పుట్ అ ఫింగర్ ఆన్ ఇట్. అంటే ఇంత చేశాను అంత చేశాను అని చెప్పాను. నేను మహేష్ ట్రావెల్ అయ్యాం. March 2024 నుంచి నవంబర్లో షూటింగ్ స్టార్ట్ అయ్యింది. సో అప్పటిదాకా స్క్రిప్ట్ గురించి మాట్లాడుకొని సో ఇట్ ఈస్ లైక్ ఎవ్రీ వన్స్ బేబీ. సో ఎవరు ఎంత కష్టపడ్డారు ఏంటి పక్కన పెట్టేస్తే బై ద ఎండ్ ఆఫ్ ద డే అందరూ డిస్కస్ చేసి బ్రెయిన్ స్టార్మింగ్ చేసి వి స్పెట్ బాల్, వి డూ అ లాట్ ఆఫ్ థింగ్స్ అండ్ ఫైనలీ వి కమ్ టు అ థింగ్ వేర్ ఇప్పుడు అనుకున్న విజన్ అందరం అలైన్ అవుతున్నాం. సో దాంట్లో ఎంత కాంట్రిబ్యూషన్ ఏంటి ఎవరు గుర్తుండదు బై ద ఎండ్ ఆఫ్ ద డే. మీరు 1 day బిఫోర్ రావడానికి 1 weekలో అఖండ 2 రావడానికి ఏమైనా కనెక్షన్ ఉందా? నెట్ఫ్లిక్స్ కనెక్షన్ ఉంది మాకైతే, వాళ్ళకి తెలీదు. ఇప్పుడు అందరూ వాళ్ళే వాళ్ళు 1 day బిఫోర్ చేయమని చెప్పారా? ఇప్పుడు ఇండస్ట్రీ ఇస్ గోయింగ్ అండ్ ఓటీటీ కైండ్ ఆఫ్ థింగ్. ఏ స్లాట్ ఏంటి అని డిసైడ్ చేసుకుని. Ram, you still didn't find the love of your life? లవ్ ఆఫ్ అవర్ లైఫ్ అనేది లైఫ్ ఎంజోలో తెలుసు. లవ్ ఆఫ్ అవర్ లైఫా కాదా? Love of your life. లేదండి, అదే. ఫ్యాన్స్ తో కలిసి చూసే ఏర్పాట్లు ఏమైనా జరుగుతున్నాయండి? When you love life too much, it gets అంటే irritating. యూఎస్ వెళ్తున్నారు కదా. ఈ సినిమా ఫ్యాన్స్ తో కలిసి చూసే ఏర్పాట్లు ఏమైనా చేస్తున్నారు? యూఎస్ వెళ్తున్నా అక్కడ చూస్తారు. ఫస్ట్ టైం, ఇప్పుడు అక్కడికే ప్రీమియర్స్ లో అక్కడే చూస్తున్నాం. ఈ గోవాలో కూడా ఏదో వేస్తున్నారు. ఫిల్మ్ ఫెస్టివల్ రవి గారు వాళ్ళందరూ వెళ్తున్నారు. బట్ ఐమ్ గోయింగ్ టు ద యూఎస్, అక్కడే ఒక 4 days.